మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మనం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆసిఫాబాద్కి అయితే వెళ్తా ఉన్నాం. సో ఆసిఫాబాద్లో దాదాపు ఇద్దరినైతే పులి దాడి చేసింది. ఒక మహిళ పైన దాడి చేస్తే తను అక్కడికక్కడి చనిపోవడం జరిగింది. సో ఈ నైట్ టైంలో అంటే ఆసిఫాబాద్ ఏరియాలో దాదాపుగా మనకి చాలా విలేజెస్ అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము ఇక్కడికి వచ్చిన విలేజ్ గురించి మనం మాట్లాడుకుంటే గోదారిగూడ. సో ఈ గోదారిగూడ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయితే దాదాపు చాలా ఏరియాలలో కూడా పులుల సంచారం అనేది చాలా వరకు కూడా ఉంది అని చెప్పేసి మనకి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. గోదారిగూడకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న మీరు చెప్పండి, అసలు ఈ మధ్య కాలంలో పెద్ద పులుల సంచారం కావచ్చు, చిరుత పులుల సంచారం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. సో ఈ మధ్యకాలం అంటే మేము ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చేసరికి దాదాపు ఒక్కొక్క ఊర్లో 7 o'clockకే వాళ్ళంతా గడిలు పెట్టుకొని వాళ్ళు పడుకుంటా ఉన్నారు, తలుపులు పెట్టుకొని పండుకుంటా ఉన్నారు. ఇక్కడ మీ విలేజ్లో చూస్తే కూడా ఇప్పుడు దాదాపు 9 కూడా కావట్లేదు. సో అందరూ కూడా పడుకున్నారు. అంటే ఏం జరుగుతూ ఉంది దీని గురించి? యాక్చువల్లీ ఈ యొక్క వింటర్ సీజన్లో ఆ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పిన ఏమంటారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క వింటర్ సీజన్లో ఆ యొక్క పులులు జత కలిసే సమయం కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సమయంలో అవి పిచ్చి పిచ్చిగా ఉంటాయి కాబట్టి మీరు ఆ యొక్క ఏమంటే ఎర్లీ మార్నింగ్ మీరు 9 నుండి తర్వాత ఈవినింగ్ 4 వరకు మీరు వర్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు బయటకు వెళ్ళకండి, ఎందుకంటే అది ఆఫ్టర్ ఏమంటే ఆఫ్టర్ 9 అది యాక్టివేట్లో ఉండదు. అదేవిధంగా ఆఫ్టర్ 4 తర్వాత అది యాక్టివ్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా చూసినట్టయితే మా యొక్క గ్రామం నుంచి ఇంకా ఊట్నూరు అనేది వస్తుంది మా యొక్క మండలము. దాని తర్వాత మొత్తం మీరు వెళ్ళినట్టయితే ఆసిఫాబాద్ జిల్లా ఉంటుంది. మా యొక్క గ్రామం సైడ్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు, కానీ మా యొక్క ఏమంటే పర్టికులర్గా అయితే మేము చూడలేదు కాబట్టి చూసిన వారు చెప్పారు. అంటే ఒక మహిళ పైన కూడా పులి దాడి చేయడం జరిగింది, తను అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. అదేవిధంగా ఒక యువకుడి పైన కూడా దాడి జరిగింది, అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్పారు. అంటే ఈ గ్రామాలలో ఇట్లాంటి సంచారం జరుగుతూ ఉంది. అండ్ ఫారెస్ట్ అధికారులు మరేమైనా చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు మీ గోదారిగూడకు వచ్చే టైంలోనే మనకి ఏదైతే మనకి NH-44కి నియర్ బైలో ఉన్న ఇచ్చోడ దగ్గర కూడా పులి ఆనవాళ్ళు కనిపించినాయి అని చెప్పేసి చాలామంది బెంబేలెత్తిపోయారు. అయితే మనకి అంటే ఈ ఏరియాలో చూసుకుంటే మెయిన్గా అగ్రికల్చర్లో చాలా వరకు కూడా పత్తి సాగు అనేది చేస్తూ ఉంటారు. సో పత్తి సాగు చేసే రైతన్నలే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి వాళ్ళు కొట్టి పారేయడం జరుగుతూ ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడైతే తడిగా ఉంటుందో అక్కడ దాని యొక్క పాదముద్ర మనం చూడవచ్చు, కానీ కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఎండిపోయిన ప్లేసెస్లో దాని యొక్క పాదముద్ర మనము చూడలేం. ఎందుకంటే ఈ యొక్క ఏమంటే ప్రతి ఒక్క ఏరియాలో ఆల్మోస్ట్ మా యొక్క ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో కూడా ఫార్మింగ్ చేస్తుంటారు కాబట్టి అడవి పందులు తిరగవచ్చు, ఇంకా ఎక్సెట్రా అనేకమైన వన్యప్రాణులు తిరుగుతుండే కావచ్చు. కాబట్టి ఏమంటారు ఆ యొక్క సమయంలో ఒక పులి వచ్చింది తెలియదు అని చెప్పేసి వారు ఏమంటారు ఆ యొక్క అడుగుదారులు అప్పుడు ఏమంటారు వెళ్ళిపోయిన తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏమంటే ఆ యొక్క అడుగుదారులు ఉంటేనే పులి వచ్చిందని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తుండ్రు. కానీ యాక్చువల్లీ చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది యొక్క ఏరియాలో పులి అన్నా సరే మేము కేవలం ఆ యొక్క అడుగుదారులు చూస్తే మాత్రం మేము ఏమంటారు మేము తీసుకుంటాం దాని గురించి చర్యలు, లేకపోతే మేము అవంటే కేవలం అవి పుకార్లు మేము అనుకున్నాం చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫైనల్గా మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కావచ్చు, ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే నైట్ టైంలో ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు అనేది ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టు అంటే మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ అదే చెప్తా ఉన్నారు, మీరు అదే చెప్తా ఉన్నారు. అంటే శీతాకాల టైంలో అంటే ఈ చలికాలంలో జత కలిసే టైంలో చాలా అగ్రెసివ్గా ఉంటాయని చెప్పేసి మనందరికి తెలిసిన విషయం. కాకపోతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇది ఖచ్చితంగా తెలియాల్సిందే. సో వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రజలకి? యాక్చువల్ చెప్పాలంటే ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరైతే ఎల్డర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన నిర్ణయాల ప్రకారము 4+ పీపుల్ ఉంటాయి గిట్ట, ఒక 4 కంటే 5 కంటే ఎక్కువ మంది ఉంటాయి గిట్ట. వాళ్ళు ఏమంటే ఒక గ్రూప్తో ఉన్న వారిని చూసినప్పుడు ఆ యొక్క పులి అనేది భయపడడం జరుగుతున్నారు. అదేవిధంగా ఆ యొక్క పులిని చూసినప్పుడు మనం పారిపోవడం కానీ దాన్ని చూసి మనం భయపడడం కానీ చేయకుండా మనం ఒకే దగ్గర ఉండడం లాంటివి చేయాలి. లేకపోతే మన ఫేస్కి మాస్క్ పెట్టుకోవడం కానీ ఆ విధంగా చెల్లి చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే పొలాల పనికి వెళ్తున్నారో కేవలం ఒక్కరొక్కరు వెళ్ళకుండా ఒక గ్రూప్తో ఒక 4-5 వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన.
సో ఇది మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా ప్రజలతో కూడా మనం మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కూడా ఎవరైతే ఈ జిల్లాకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా మనకి నిర్మల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకు అక్కడక్కడ ఫారెస్ట్ చెక్ పోస్టులు కూడా మనకు ఉంటా ఉంటాయి. అక్కడ కొంతమంది అధికారులతో మాట్లాడినాము. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్తో కూడా మనం మాట్లాడినప్పుడు ఇదే విషయం మాట్లాడారు. సో ఎవరైతే మనకి అడవులలోకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు ఒక పులి కనిపించినా లేకపోతే వన్యప్రాణులు ఎట్లాంటి ఏం కనిపించినా కూడా డెఫినెట్లీ మనము వాటిని బెదిరించడము లేకపోతే అంటే వాటిని చెదరగొట్టడము అలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్లీ అవి మన పైన పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి గోదావరిగూడకు సంబంధించిన కొంతమంది సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఇంకా దాదాపు ఆసిఫాబాద్కి మనం వెళ్ళే దారిలో దగ్గర 65 నుంచి 70 కిలోమీటర్స్ ఉంది. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. సో మనకి ఒక విలేజ్ నేమ్ కూడా మనకు కొంతమంది చెప్పారు. దానికి ఇది అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా అయితే చెప్పడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది జిల్లాకి సంబంధించిన ప్రజలైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. అంటే వన్యప్రాణుల్ని చూడగానే కొంతమంది చాలా సంతోషపడతా ఉంటారు, కొంతమంది భయపడతా ఉంటారు, బెదిరిపోతూ ఉంటారు. సో వాటిని చూసిన తర్వాత ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఒక పులి కావచ్చు లేకపోతే ఏం కనిపించినా కూడా వాళ్ళు ఉన్న దగ్గరనే నిలబడి ఉంటే ఖచ్చితంగా అవి మన దగ్గరికి కూడా రావు, అవి మనం చూసి భయపడి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఆదిలాబాద్కి సంబంధించిన జిల్లా ప్రజలైతే చెప్తా ఉన్నారు.